టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల అమరావతికి సంబంధించి శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేశాడు. ఇది మనందరికీ తెలిసిందే. అయితే ఈ శ్వేతపత్రంలో ఉన్నటువంటి అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఆయన ఆశాంతం మొదటి నుంచి చివరి వరకు కూడా మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని సర్వనాశనం చేశాడు, ఆయన వల్లే ఈరోజు అమరావతి ఈ దుస్థితిలో ఉంది, దీన్ని బాగు చేయాలంటే కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది, నేను స్టార్ట్ చేసింది గత 5 ఏళ్లలో కంటిన్యూ చేస్తుంటే ఈ పార్టీకి ఒక కొలిక్కి వచ్చేది, 2029కి ఒక అద్భుతమైనటువంటి విశ్వనగరం ఇక్కడ రూపొందేది, దాన్ని పక్కన పెట్టడం వల్ల ముళ్ళ కంపలు పిచ్చి చెట్లు ఇది ఒక అడవిలో తయారైంది, మళ్ళీ దీన్ని అంతా బాగు చేయాలి, ప్రస్తుతం 70-80% 90% అయినటువంటి భవనాలను ముందు పూర్తి చేయాలి, ఇలా ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే ఇప్పుడు జగన్ చేసిన పనికి పెరిగినటువంటి రేట్ల దృష్ట్యా కొత్తగా కాంట్రాక్టులు ఇచ్చే వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది ఒక క్లారిటీ చెప్పాడు ఆయన. సో ఇంతవరకు మెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వనటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే అసలు అమరావతి మీద ఆయన స్టాండ్ ఏంటి, ఎప్పట్లోగా పూర్తి చేస్తాడు, ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నారు, జనరల్గా పాత సింగపూర్ కంపెనీకే అనేది ఆయన చెప్పేటువంటి అంశమే. సో దాన్ని పక్కన పెట్టేసేద్దాం కాసేపు. సో ఓవరాల్గా ఏ ఇయర్ లోపు కంప్లీట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు కంప్లీట్ అవుతుంది ఏంటి, వీటి మీద క్లారిటీ ఇవ్వాల, ఎంత ఖర్చు అవుతుంది క్లారిటీ ఇవ్వాల, మరి రైతులకు అప్పటి వరకు కవులు చెల్లిస్తారా క్లారిటీ ఇవ్వాల. అప్పటికి విలేకరులు అడిగారు ఏమని, అమరావతి ప్రాంత రైతులకు కవులు మరలా పెంచుతారా లేదా, కవులు సమయం పొడిగిస్తారా చెప్పలా. దీని గురించి మేము ఆలోచించి నిర్ణయం తీసుకుని వారికి మేలు జరిగే విధంగా చేస్తామని చెప్పారు తప్ప పెంచుతామనో పెంచమనో లేకపోతే వాళ్ళకి ఇంకొన్నాళ్ళు ఎక్స్టెన్షన్ చేసి కవులిస్తామనో ఏది చెప్పలా. సో ఇక్కడ ఏంటంటే విషయం యాజ్ పర్ ద రూల్ ఏదైతే భూములు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునేటప్పుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్లకు కవులు చెల్లించాలి. అయితే ఇప్పుడు రాజధాని నిర్మాణం అనేది 10 ఏళ్లలో పూర్తవుతుంది అనుకుని వీళ్ళు అంచనా వేసుకున్నారు, 10 ఏళ్లలో అవ్వలేదు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వల్ల పోయింది. సో కాబట్టి మరొక 5 ఏళ్ళ సమయం పట్టిద్ది, ఆ 5 ఏళ్ళకు కూడా రైతులకి కవులు చెల్లించాలి, తప్పదు. సో మరి దీన్ని నేరుగా ఒప్పుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కావాలంటే ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందని చెప్పటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకని అంటే ఆ రోజు జగన్ అమరావతిని ఆపకుండా ఉండింటే ఈరోజు రైతులకు ఎక్స్ట్రా కౌలు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, ఈ పార్టీకి వాళ్ళకి ఇచ్చినటువంటి గడువు పూర్తయ్యేది. జగన్ అనాలోచితంగా ఆ రోజు చేసిన పని వల్ల ఈరోజు రైతులకు అదనంగా మరొక 5 ఏళ్ళు కౌలు ఇవ్వాల్సి వస్తుంది, ఆ భారం ప్రభుత్వం మీద పడుతుంది అని చెప్పొచ్చు. బట్ అది కూడా చెప్పలా. మరి అమరావతి రైతులు ఇంత కష్టపడి ఇన్నాళ్ళు దీక్షలు చేసి ధర్నాలు చేసి చంద్రబాబే రావాలి, బాబు వస్తేనే అమరావతి బాగుపడిద్ది, మా బ్రతుకులు మారతాయి అని చెప్పి ఇంతగా ఆయనకి సపోర్ట్ చేసినందుకు మరి రైతులకు ఏం ఒరిగింది అనేది ఇక్కడ అర్థం కానటువంటి అంశంగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు ఎందుకు ఈ విషయంలో అటు ఇటుగా నాంచుతున్నాడు, స్పష్టమైనటువంటి ఒక వైఖరి ఎందుకు చెప్పట్లేదనేది ఒక అంశం. అయితే రెండోది ఏంటి అంటే ఏదైతే 3 రాజధానులు ప్రకటన చేశారో 2019 డిసెంబర్లో, అప్పటి నుంచి మొన్న ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా రైతులు మందడం, తుళ్ళూరు ఈ ప్రాంతాలలో శిబిరాలు వేసుకుని నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే పాదయాత్రలు, అటు ఒకసారి తిరుపతి వెళ్ళారు, ఇటు ఒకసారి అరసవెల్లి వెళ్ళారు, ఇట్లా వాళ్ళు చేస్తున్నారు. ఈ సందర్భాల్లో అనేక సందర్భాల్లో వీళ్ళ మీద కేసులు పెట్టబడి గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు వీళ్ళని కొట్టుకుంటా ఈడ్చుకుంటా తీసుకెళ్లి వ్యాన్లో పడేసి అరెస్టులు చేసిన రోజులు ఉన్నాయి. మహిళలను కూడా మహిళా పోలీసులు ఈడ్చుకుంటూ తీసుకువెళ్ళిన రోజులు ఉన్నాయి. దెబ్బలు తగిలి లాఠీ చార్జీలు జరిగి రక్తం వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. మరి వీళ్ళ మీద అప్పుడు పెట్టినటువంటి కేసులన్నీ ఎత్తివేస్తాం అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. అసలు ఈ పాటికే చేసి ఉండాలి కదా. వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారు అమరావతి ఒక ట్రిప్ వేశారు కదా,
ఒకరోజు అది జరిగిన వెంటనే ముందుగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటి, అమరావతి రైతుల మీద పెట్టినటువంటి కేసులు బేషరతుగా ఎత్తేస్తున్నాం అని. సో ఇప్పటి వరకు దాని మీద నిర్ణయమే తీసుకోకపోవడమే ఆశ్చర్యంగా ఉన్నటువంటి పరిస్థితి. చంద్రబాబు గారు ఎందుకు ఇంత నెగ్లిజెన్సీగా ఉన్నారు అనేది అర్థం కానటువంటి విషయం. కనీసం ఆ పార్టీ నేతల కన్నా అర్థమైతే బాగుంటుంది. ఆయన ఇప్పటికైనా అర్థం చేసుకుని వీటి మీద త్వరితగతిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది.